మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలోని 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే 905 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయోత్సవ కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. అన్ని విషయాలు స్థానికంగా అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో 1-2 మాటలు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం. ఎన్నికలకు ముందు ఆనాడు రైతులుగా, యజమానులుగా, హక్కుదారులుగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మీ భూములు మీవి కావు, మీ ఆస్తులు మీవి కావు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గారు కానీ, నరేంద్ర మోడీ గారి తరఫున కానీ, గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే రైతుల భూములకి హక్కుల్ని కాపాడుతాం, రైతుల ఆస్తులకి భద్రతనిస్తాము, ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతులకి ఇవ్వడానికి ప్రారంభించాం. వాళ్ళు 2 మాసాల్లో ఈ రాష్ట్రంలో 23 లక్షల పాస్ పుస్తకాలు రైతు కుటుంబాలకి మార్చేస్తే, మేము ఇవాళ మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ 23 లక్షలే కాదు, 1 కోటి మంది రైతుల యొక్క హక్కు పత్రాలను ఇవ్వాలి అని అంటే 1 సంవత్సరం కాలం పడుతుందని చెప్పి ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు టార్గెట్ పెట్టుకొని ప్రతి నెల ఈ భూముల యొక్క హక్కు పత్రాలు